ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సెక్స్ వర్సెస్ మనీ మీరు ఏ వర్షన్లో చెప్తారు? ఒక 5 థింగ్స్ ఉన్నాయండి. ఈ 5 థింగ్స్ ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి ఎక్కువైపోయింది. ఎప్పటి నుంచే ఉన్నాయి, బట్ పర్టికులర్లీ లాస్ట్ ఒక 2-3 years నుంచి ఎక్కువైపోయినాయి. సో ఎందుకంటారు? ఎందుకు లేచిపోతున్నారు? పక్కింటి వాళ్ళతో, చిన్న వయసు వాళ్ళతో లేచిపోయేసి ఇలా జరుగుతున్నాయి అండి. ఎక్కువ ఇప్పుడు వీడియోస్, పాన్ వీడియోస్ చూస్తున్నారు, బ్లూ ఫిలిమ్స్ టూ మచ్ చూస్తున్నారు. అది మెయిల్ ఫీమేల్ ఇద్దరు చూస్తున్నారు. బాడీలో ఒక కోరిక ఎక్కువైపోతుంది ఎప్పుడు, అంటే జస్ట్ ఒక కోరిక తీర్చుకోవడం బాడీకి. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డప్పుడు ఓ 4 రోజులు, ఓ వారం 10 రోజులు దూరంగా ఉంటారు. సో టైం గ్యాప్ రావడం వల్ల కూడా ఈ బయట ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి అనేది చాలామంది చెప్తుంటారు. సో మరి ఆ క్లోజ్నెస్సే అఫేర్ వరకు వెళ్తుంది. ఆ అఫేర్ అక్కడ ఆగదు, ఫిజికల్ రిలేషన్ కూడా పెరుగుతుంది. వెల్కమ్ టు నిప్పులాంటి నిజం. ఇక్కడ నిజాలు మాత్రమే మాట్లాడుకోబడతాయి, వాస్తవాలు మాత్రమే వెలుగులోకి వస్తాయి. నేను మీ విష్ణు. వెల్కమ్ టు మై షో. నమస్తే మేడం. నమస్తే విష్ణు గారు. మధురిమారెడ్డి గారు, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మనం కొన్ని సెషన్స్ కూడా చేసాం లాస్ట్ ఇయర్, మనీ మేనేజ్మెంట్ కి సంబంధించి చేసాం. ఆల్మోస్ట్ మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అయితే ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ పర్టికులర్లీ లాస్ట్ ఒక 2-3 years నుంచి ఎక్కువైపోయినాయి. సో ఎందుకంటారు? ముందు తక్కువ ఉండేది రేషియో, ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది విష్ణు గారు. చాలా అంటే అసలు ఈ మధ్య కాలంలో పేపర్స్ లో, నేను సుమన్ టీవీ లైవ్ లో కూడా చెప్పాను మొన్న, ఎందుకు అయిపోయింది, ఎందుకు లేచిపోతున్నారు పక్కింటి వాళ్ళతో, ఎందుకు ఇలా చిన్న వయసు వాళ్ళతో లేచిపోయేసి ఇలా జరుగుతున్నాయి అంటే, ఈ మధ్య చాలా వాల్యూస్ పడిపోతున్నాయి. ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, చాలా మంది ఈ మధ్యలో ఒక గోల్ లేకుండా ఎక్కువ ఇప్పుడు వీడియోస్, పాన్ వీడియోస్ చూస్తున్నారు, బ్లూ ఫిలిమ్స్ టూ మచ్ చూస్తున్నారు. అది మెయిల్ ఫీమేల్ ఇద్దరు చూస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే కొన్ని ఉండేటివి, తక్కువ ఉండేటివి చూడడం. ఇప్పుడు ఇద్దరు ఆడమగ, ఇద్దరు ఫీమేల్ మెయిల్ ఇద్దరు చూస్తున్నారు. సో ఒక టైంలో ఒట్టి నైట్ ఒకటేనో అట్లా ఉండేది, ఒక సందర్భం ఉండేది, దాంట్లో ఏదో ఒక టైం ఉండేదో అట్లా ఉండేది. ఇప్పుడు డే అండ్ నైట్ ఉండేది. ఇప్పుడు టైం లిమిట్ లేదు అసలు. ఒక గోల్, మార్నింగ్ లేస్తానే ఒక మనిషికి ఒక లేచిన తర్వాత ఒక ముందు చూపు ఉండేది, నేను ఇది చేద్దాము, సాధిస్తాము సంథింగ్. ఒక గోల్ ఉంటుంది, గోల్ ఓరియంటెడ్ ఉంటుంది, ఒక టైం లైన్ ఉంటుంది, నేను ఇది చేద్దాం, అచీవ్ చేద్దామని. ఇలాంటివి ఉండటం లేదు చాలా మందిలో లైఫ్ లో. సో దాని వల్ల ఏమంటే చాలా మంది జీవితాలలో ఓన్లీ ఒక లస్ట్ డ్రివెన్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మేజర్ రీజన్స్ ఫర్ దిస్. లస్ట్ ఎప్పుడైతే డ్రివెన్ అవుతుందో, లస్ట్ అంటే ఎంతసేపు ఒక కోరిక డ్రివెన్. సో దానికి ఒక వర్డ్ ఈస్ లస్ట్ అంటాం దాన్ని, సైకాలజీలో లస్ట్ డ్రివెన్ అంటాం దాన్ని. సో లస్ట్ డ్రివెన్ ఎప్పుడైతే బాడీలీ నీడ్ అంటాం దాన్ని. సో బాడీలో లస్ట్ డ్రివెన్ ఎక్కువగా అయిపోతుందో అప్పుడు లవ్ డ్రివెన్ తక్కువైపోతుంది. బాడీలో ఒక కోరిక ఎక్కువైపోతుంది ఎప్పుడు, అంటే జస్ట్ ఒక కోరిక తీర్చుకోవడం బాడీకి. సో దాని వల్ల అసలు ఇంకేది కనిపించదు దాంట్లో. సో ఈ లస్ట్ మాత్రమే. అప్పుడు ఈ అఫైర్స్ పెట్టుకోవడం ఎవరితోనైనా అఫైర్ అంతే, అది జస్ట్ ఒక టెంపరీ ఫేజ్ అన్నమాట దాన్ని. ఆ టెంపరీ ఫేజ్ లో ఏంటి, కోరిక తీరితే చాలు, అది ఎవరితోనైనా ఉండొచ్చు అఫైర్. సో ఇలాంటివి అవుతుంది. అదే లవ్ డ్రివెన్ అనుకోండి, లవ్ అంటే రొమాన్స్, ప్రేమ, ఎమోషనల్ కనెక్ట్ అవసరం ఉంటుంది దాంట్లో. ఈ లస్ట్ కి ఎమోషనల్ కనెక్ట్ అవసరం లేదు. ఎమోషన్స్ అనేది హార్ట్ టు హార్ట్ కనెక్ట్ ఉండాలి కదా. ఎమోషన్స్ ఉండాలంటే ప్రేమ ఉండాలి, కనెక్ట్ హార్ట్ టు హార్ట్ ఉండాలి. లస్ట్ డ్రివెన్ అంటే బాడీ బాడీ కనెక్ట్ ఉంటే చాలు కదా. సో ఇలాంటివి అవుతున్నాయి, ఇది రీజన్ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డప్పుడు ఓ 4 రోజులు, ఓ వారం 10 రోజులు దూరంగా ఉంటారు. సో ఈ దూరంగా ఉండడం వల్ల కొంత, అంటే ఎక్కువ వాళ్ళు
కొంత సెక్స్ కోరికలు ఎక్కువ కలగడం, అంటే కొంత టైం గ్యాప్ రావడం వల్ల కూడా ఈ బయట ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి అనేది చాలా మంది చెప్తుంటారు. సో మరి భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? భార్యాభర్తలలో నిజమైన ప్రేమ ఉంటే అండి, వాళ్ళు ఒక రోజు 2 రోజులు 4 రోజులు ఈవెన్ 10 days అయినా కూడా, అంటే చాలా సార్లు ట్రావెల్ చేస్తుంటారు హస్బెండ్ వైఫ్. ఈ రోజుల్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, సో ట్రావెల్ కూడా చేస్తుంటారు. వాళ్ళలో నిజమైన ప్రేమ ఉన్న అసలు హస్బెండ్ వైఫ్ మధ్యలో పునాదినే ట్రస్ట్ ఉండాలి, పునాదినే వాళ్ళకి ఫౌండేషనే ట్రస్ట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. పునాదినే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. సో ఇవి వాళ్ళ మధ్యలో ఉంటే కంపాటబిలిటీ ఆఫ్ వాల్యూస్ అంటాం దానిని. అవి ఒకవేళ పునాది ఉంటే వాళ్లకు ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళకి ఏదైనా కొంచెం కోపం అనేది వస్తుంటుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. అవి హస్బెండ్ వైఫ్ మధ్యలో రిలేషన్ లో ఎప్పుడు వస్తుంటాయి, ఎప్పుడు రాకుండా అయితే ఎవరికి ఉండవు, డెఫినెట్లీ వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఒక రోజు కాకుండా 2 రోజులు కాకుండా ఆ టాపిక్ మాట్లాడుకున్నా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో సర్దుబాటు అవుతుంది. దాని కంపాటబిలిటీ ఆఫ్ వాల్యూస్ మ్యాచ్ అవుతే వాళ్ళకు ఉంటుంది. లేదు అని అంటే అది కంపాటబిలిటీ ఆఫ్ వాల్యూస్ లేకుండా, ఇది పునాది ట్రస్ట్ అనేది లేకుండా ఉంటే వాళ్ళకు, సో ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఆ గ్యాప్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ టైంలో బయట వాళ్ళది అవుతుంది. ఆ గ్యాప్ లో హస్బెండ్ కూడా బయట వాళ్ళని చూసుకుంటుంటారు. అప్పుడు బయటలో ఎవరితో కొంచెం అఫెక్షన్ పెరిగినా బయట వాళ్ళతో అఫేర్ పెరుగుతుంది. వైఫ్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసే దగ్గర కానీ ఇంకెవరితో అన్నా కొంచెం సాఫ్ట్ గా మాట్లాడినా, కొంచెం ఎమోషనల్ ఎవరితోనైనా కనెక్ట్ అయినా కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఇలా జరుగుతున్నాయి. అక్కడ స్లోగా కనెక్ట్ అయ్యే దగ్గర 1 రోజు 2 రోజులు 3 రోజులు తెలియకుండా ఎవరికి జరగదు. హస్బెండ్ కు తెలియకుండా ఏది జరగదు, వైఫ్ కు తెలియకుండా ఏది జరగదు. నేను గతంలో మాట్లాడిన వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను, షోస్ లో కూడా, తెలియకుండా హస్బెండ్ వైఫ్ కు ఏది జరగదు, వాళ్ళకి తెలిసే జరుగుతుంది ఏదైనా. సో అప్పుడు దాన్ని బట్టి ఒక రోజుకు క్లోజ్ అవుతారు. ఆ క్లోజ్నెస్ అఫేర్ వరకు వెళ్తుంది. ఆ అఫేర్ అక్కడ ఆగదు, ఫిజికల్ రిలేషన్ కూడా పెరుగుతుంది. అదే నేను చాలా మంది చెప్పడం విన్నాను, భార్యాభర్తల మధ్య సరైన బాండింగ్ ఉండాలి, ఒకరి మీద ఒకరికి చచ్చేంత ఎఫెక్షన్ ఉండాలి అంటే సెక్సువల్ లైఫ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంటేనే అది పాసిబిలిటీ అవుతుంది. అంటే ఫ్రీక్వెంట్ గా చాలా మంది గొడవలు పడుతూ ఉంటుంటారు, భార్యాభర్త ఎక్కువ గొడవలు పడుతుంటారు, లేదంటే భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం. సో ఇట్లాంటి సినారియోస్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. సో అటువంటి సినారియోస్ ఏం చెప్తుంటారంటే, అంటే వీళ్ళిద్దరి మధ్య సరైన ఒక సెక్సువల్ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు, అంటే వీళ్ళిద్దరు శారీరకంగా చాలా తక్కువ టైం స్పెండ్ చేశారు కాబట్టి వీళ్ళు ఇంత దూరంగా ఉండగలుగుతున్నారు అంటారు. సో దీనికి మీరేం చెప్తారంటే, ఒక బాండింగ్ కరెక్ట్ గా ఏర్పడాలి అంటే శారీరక సంబంధం అనేది కూడా కరెక్ట్ గా ఉండాలంటారా? డెఫినెట్లీ వాళ్ళ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ ఇదండి రిలేషన్షిప్ లో. కానీ అది ఎలా ఉండాలి అంటే జస్ట్ ఒక బాడీ మేటింగ్ లాగా ఉండకూడదండి, మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ లాగా ఉండాలి. ఎలా అంటే వాళ్ళ మైండ్ కలవాలి, వాళ్ళ బాడీ కలవాలి, వాళ్ళ సోల్ కూడా కలవాలి. అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ లో. అంటే ఉట్టిగా చాలా మంది ఏంటంటే పెళ్ళయింది కదా అనేసి ఉట్టిగా బాడీ కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదండి. హస్బెండ్ వైఫ్ పెళ్ళైనా కూడా ఎంత కాలమైనా కూడా, ఈవెన్ వాళ్ళకు ఫస్ట్ రోజు అయినా ఫస్ట్ నైట్ నుంచి కూడా పెళ్ళైన తర్వాత కూడా ఒక 10 years కావచ్చు, 20 years కావచ్చు, 30 years కావచ్చు, ఎల్లకాలం కలిసిమెలిసి వాళ్ళ రిలేషన్షిప్ ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. నేను చాలా మందిని చూసాను 20 years తర్వాత కూడా ఎంత ఫ్రెష్ గా వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుందంటే అప్పుడు కూడా క్రష్ ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒకరికొకరికి. ఎంత మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు అలాగా రిలేషన్షిప్స్ లో, ఎంత చెరిష్ చేస్తారంటే ఒకరొకరు హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు. సో అలాంటి రిలేషన్షిప్స్ నేను ఫేస్ టు ఫేస్ చూస్తాను వాళ్ళని, చాలా మందిని ఎవ్రీడే. సో అలా ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళది మైండ్ బాడీ అండ్ సోల్ కలవాలి, అప్పుడు సెక్స్ అది వాళ్ళది రియల్ గా కలిసినట్టు లెక్క. అంటే అట్లాంటి సెక్స్ ఉండాలి వాళ్ళిద్దరి మధ్యలో. అంటే అది ఎప్పుడవుతుందంటే వాళ్ళు అంతా ప్రేమించాలి ఒకరొకరిని. సో అలాంటి ప్రేమ వాళ్ళిద్దరిలో ఉన్నప్పుడు అసలు వాళ్ళు రోజునే అవసరం లేదు అలాంటి ప్రేమ. అలాంటి ప్రేమ ఎప్పుడైతే వాళ్ళు కలిసినప్పుడు ప్రతిసారి మైండ్ బాడీ అండ్ సోల్ కలవాలి. అది రియల్ సెక్షువల్ ఎక్స్ప్రెషన్ అనేది అలా ఉండాలి. అంటే దట్ షుడ్ బి ది అల్టిమేట్. అలా అల్టిమేట్ ఉండాలి రిలేషన్షిప్. ఇప్పుడు ఈ పాన్ అండ్ బ్లూ ఫిల్మ్స్ అన్ని చూస్తుంటారు, అవి జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ వే గానీ రియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఉండదు. అదే ఇప్పుడు మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ అవుతే అది రియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అవుతుంది. అంటే దేవుడు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ని ఇంతకంటే అమూల్యంగా చేయలేదన్నమాట. దీంట్లో అంత అమూల్యంగా ఉంటుంది వాళ్ళకి.
సో అది ఎక్స్ప్రెషన్ చేసుకుంటారు వాళ్ళు. yes yes భార్యాభర్తలు రిలేషన్ లో సెక్స్ అనేది ఒక అల్టిమేట్ వే ఆఫ్ దర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. that's yes yes సో అది ఎప్పుడవుతుంది అని అంటే వాళ్ళకు రియల్ మైండ్ బాడీ అండ్ సోల్ కలిసినప్పుడు అవుతుంది. Yes, yes. అయితే ఇంకొంతమంది చెప్తుంటారు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కి కారణం ఏంటంటే పెళ్లి అయిపోయినాక వీడు పర్సనాలిటీని సరిగా మెయింటైన్ చేయట్లేదు, పెళ్లి అయిపోయినాక వీడు శరీరాన్ని వదిలేశాడు అంటే వాడు సరిగా షేవింగ్ చేసుకోకపోవడం, అంటే వాడి రెగ్యులర్ అంటే మ్యారేజ్ కి ముందు ఎలా ఉండాడో సో ఇప్పుడు అలా ఉండలేట్లేదు. అమ్మాయి విషయానికి వస్తే కూడా ఈమె కూడా అంతా మొత్తం బాడీ షేప్ అవుట్ అయిపోయింది. సో దాని వల్ల అబ్బాయికి అమ్మాయి మీద కోరిక అంటే భార్య మీద కోరిక కలగట్లేదు. అదే విధంగా భర్త విషయానికి వస్తే కూడా భర్త మ్యారేజ్ తర్వాత తను నీట్ గా ఉండకపోవడము, సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా భర్త పైన భార్యకి కోరిక కలగడం లేదంటారు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఏ కోణంలో చూడాలంటారు? సో గుడ్ క్వశ్చన్ అండి. నాకు కూడా చాలా మంది క్లయింట్స్ ఇట్లా చెప్తున్నప్పుడు మేము చెప్తాం వాట్ నేను చెప్పాలనుకుంటేది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి అంటే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళలో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళలో ఓపెన్ డిస్కషన్ ఉండాలి. భార్యాభర్తల మధ్యలో వాళ్ళు డైరెక్ట్ గా చాలా మందికి సిగ్గు బిడియం ఇలాంటివి ఉంటాయి పార్ట్నర్స్ తో, అలాంటివి కాకుండా ఏదైనా ఓపెన్ గా చెప్పే విధానంగా చెప్పుకోవచ్చు, డిస్కస్ చేయాలి. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సహజంగా ఏమవుతుంది ఒక టైం తర్వాత ఎప్పుడైనా చూడండి ఫిజికల్ బ్యూటీ, ఎనీబడీకి ఫిజికల్ బ్యూటీ మనము 20s లో 15 లో టీనేజ్ లో ఉన్నలాగా ఎప్పుడు ఉంటాం. 20s లో ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ నన్ను చూసారు, నేను లాస్ట్ ఇయర్ ఉన్నట్లే లేను కదా. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ కొంచెం లావ్ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఇంకా స్లిమ్ గా అయ్యాను. నేను ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకున్నాను, కోవిడ్ టైంలో లావ్ అయ్యాను, ఇప్పుడు కొంచెం సన్నగా అయ్యాను. సో సేమ్ ఎవరు ఉండరు. సో అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా ఫిజికల్ గా అలాగే ఉండరు, ఫిజికల్ మెంటలీ కూడా సేమ్ థింగ్. హస్బెండ్ కూడా గమనించాలి, వైఫ్ కూడా గమనించాలి, ప్రతి ఒక్క మనిషి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. సో వైఫ్ కూడా, సో వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ పెంచుకోవాలి, అలాగే మెయింటైన్ కూడా చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ కానీ బ్యూటీ కానీ. అల్టిమేట్లీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ క్లీన్లీనెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎవ్రీ డే అది తగ్గుతూ ఉంటుంది అని కూడా. అలాగే ఎప్పుడు ఉండదు కదా. సో ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయిలలో తగ్గుతుంది, లేడీస్ లో. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక పిల్లలు పుట్టిన వాళ్ళలో తగ్గుతుంది, బాడీలో చేంజెస్ అవుతుంటాయి, అది యాక్సెప్టెన్స్ చేయాలి. హస్బెండ్ లో కూడా కొన్నిసార్లు తర్వాత తగ్గుతుంటుంది, వాళ్ళలో కూడా బ్యూటీ తగ్గుతుంటుంది కదా. సో పడతల రావచ్చు, తగ్గచ్చు, పొట్ట రావచ్చు, అవన్నీ తగ్గచ్చు, కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. హెల్తీగా ఉండడం, ఫిట్నెస్ ఇస్ రెజిమీలో ఉండాలి ఎప్పుడు, అది ఇంపార్టెంట్. ఇంకొక విషయం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా బయట ఫ్రెండ్స్ కనిపిస్తుంటారు, మ్యారేజ్ అయిపోతుంది, ఏంట్రా కొంచెం నీట్ గా ఉండొచ్చు కదా, నీట్ గా షేవ్ చేసుకొని కొంచెం ఎప్పుడు ఫ్రెష్ గా ఉండొచ్చు కదా అంటే, ఏముంది లేరా పెళ్లి అయిపోయింది గడ్డం చేసుకుంటే ఏంటి అని చెప్తుంటారు. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేయడం కరెక్ట్ అంటారు. ఎందుకంటే తన భర్త నీట్ గా ఉండాలి, తన భర్త ఒక మంచి అవుట్లుక్ ఉండాలని అబ్వియస్ గా భార్య కోరుకుంటది. సో భర్త ఏ విధంగా భార్య బాగుండాలని కోరుకుంటాడో అదే విధంగా భార్య కూడా కోరుకుంటుంది, మా ఆయన సినిమా యాక్టర్ లాగా ఉండాలనో లేకపోతే స్లిమ్ గా ఉండాలనో మంచిది. మరి ఎందుకు చాలా మంది పెళ్లి అయిపోయింది కదా, ఇంకేముందలే మంచి డ్రెస్ వేసుకుంటే గడ్డం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే అంటారు కదా. సో అంటే ఇటువంటి మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అసలు ఈ విధంగా అనుకోవడం కరెక్టేనా అబ్బాయిల విషయానికి వస్తే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విష్ణు గారు, ప్రతి ఒక్క మనిషి ఫీమేల్ అయినా మెయిల్ అయినా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రేమించాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించాలన్నా, వాళ్ళ ప్రేమ పొందాలన్నా ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలి. వాళ్ళు షేవ్ చేసుకోవడము, వాళ్ళని ఫస్ట్ అద్దంలో చూసుకుంటారు కదా వాళ్ళు మార్నింగ్ లేస్తేనే, మరి వాళ్ళు అందంగా ఉండాలి కదా. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, గడ్డం ఉంటే ఎంత, లేకుంటే ఎంత, ఇట్లాంటివన్నీ అనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని అద్దంలో చూసుకుంటే వాళ్ళు బాగుండాలి కదా. వాళ్ళు షేవ్ చేసుకుంటే వాళ్ళు అందంగా ఉంటారు కదా. సో దానికోసం వాళ్ళు ప్రేమించుకోవాలి కదా. అందుకని క్లీన్ అండ్ నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. వాళ్ళు రేపు ఆఫీస్కి వెళ్ళాలన్నా నీట్ గా ఉండాలి, వాళ్ళు క్లీన్ ట్రిమ్ ఉంటే బాగుంటుంది కదా. అందుకోసం సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రేమించుకోవాలి, వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, నీట్ గా ఉండాలి వాళ్ళు.
సో వెన్ వాళ్ళని చూస్తూనే నీట్ గా క్లీన్ గా నీట్ గా ఉంటే వాళ్ళకు ఒక ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. Yes, yes. ఆ ఫ్రెష్నెస్ ని ప్రేమించాలి Yes. వాళ్ళు. అవును. సో అలాగే వైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో అప్రిసియేషన్ అనేది అక్కడ నుంచి వస్తుంది. Yes, First. అవును. వాళ్ళ పైన వాళ్ళు కూడా అట్లా అనిపిస్తే వాళ్ళకు కూడా ఆ సంతోషం ఉంటుంది వాళ్ళ పట్ల వాళ్ళకు. వాళ్ళకు కూడా పాజిటివిటీ అనిపిస్తుంది. ఆ పాజిటివిటీ ఓరా ఉంటుంది చుట్టుపక్కల. Yes, yes, correct. నిజం. వాళ్ళని కూడా వాళ్ళకు అనిపిస్తుంది. వాళ్ళ నుంచి కూడా చుట్టుపక్కల అంతా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా, Yes. వాళ్ళ హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఉంటుంది ఎప్పుడు, వాళ్ళ బెడ్రూమ్ లో కూడా ఉంటుంది, వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా. సో దానికి కూడా అలా ఉండాలి. సో అంతేగాని యా పెళ్లి అయిపోయింది కదా ఇంకేంట్లో Exactly. ఇద్దరు పిల్లలు పుట్టేశారు, గడ్డం చేసుకుంటే ఏంటి, మంచి షర్ట్ వేసుకుంటే ఏంటి, వేసుకోపోయింది అనేది అది దట్స్ నాట్ ద రైట్ థింగ్ అంటే. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధురమాతి గారు. థ్యాంక్ యూ అండి. ఈ రోజుల్లో ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎందుకు ఎక్కువైపోతున్నాయి? సో ఆ ఇల్లీగల్ అఫైర్స్ కి దూరంగా ఉండాలంటే మనల్ని మనం ఫస్ట్ అసలు ఏ విధంగా ప్రేమించుకోవాలి, భార్యాభర్తల మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి అనే టాపిక్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.